గుంటూరు జిల్లా అశోక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్లో ఉరేసుకున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. నోటికి ప్లాస్టర్ క్లిప్ పెట్టుకొని ప్రాణాలు తీసుకుంది శ్రావ్య అని మహిళ. చనిపోయే ముందు క్లిప్ ప్లాస్టర్ ఆర్డర్ చేసుకుంది యువతి. వివిఐటి కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతోంది శ్రావ్య. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పట్టాభిపురం పోలీసులు. బలవన్మరణానికి కారణాలపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన వెనకాల కారణం ఏంటి, మరి ముఖ్యంగా ఎందుకు హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది, కారణాలేంటి, ఇటు స్టడీస్లో ఏమైనా ఒత్తిడి ఉందా, ప్రెషర్ ఏమైనా ఉందా, దాంతోపాటు ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక కారణాలు ఏమైనా ప్రభావితం చేశాయా? మా ప్రతినిధి మణికుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఇటు శ్రావ్య మరణానికి కారణాలు ఏంటి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది, పోలీసులు ఏమంటున్నారు? సచిన్, గుంటూరు జిల్లాలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం లేపింది. గుంటూరు అశోక్ నగర్ లో గుంటూరు సంబంధించి వివిఐటి కాలేజీలో ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతోంది. ఏలూరుకు చెందినటువంటి కావ్య స్థానికంగా ఉన్నటువంటి ఒక గర్ల్స్ హాస్టల్లో అక్కడే ఉంటూ నుంచి కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండేది. అయితే నిన్న ఏం జరిగిందో తెలియదు. నిన్న ఆదివారం అర్ధరాత్రి సమయంలో నోటికి ఒక ప్లాస్టర్ పెట్టుకొని, అదేవిధంగా ముక్కుకి ఊపిరి ఆడకుండా శ్వాస తీసుకోవడానికి వీలు లేకుండా అటు నోటి నుంచి ముక్కు నుంచి కూడా ప్లాస్టర్లు పెట్టుకుని ఒక స్టిక్కర్ ను కూడా నోటికి అంటించుకుని బలవన్న మరణానికి పాల్పడింది. పక్కన ఉన్నటువంటి సహచరులు, స్టూడెంట్స్ ఎవరికంటే వాళ్ళు చూసి వెంటనే స్థానికంగా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి. అయితే కావేది ఆత్మహత్య అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.